కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ గిఫ్ట్. ముల్లపూడి వెంకటరమణ హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ. రచన నిష్టల విజయశంకర్. కథ మొదలు పెడదాం. ఆదివారం సాయంత్రం సరిగ్గా 6 గంటలు. మొబైల్లో అలారం మోగింది. మొబైల్లో అలారం విని ఎన్ని రోజుల నుండి ఎదురుచూపులు చూసాం ఈ అలారం మోత కోసం. ఇన్నాళ్ళు మూఢమని, తర్వాత అధిక మాసమని, పెళ్లి భోజనాలు లేక విలవిలలాడిపోయాము అనుకున్నాడు మూర్తి. ఫంక్షన్స్ మర్చిపోకుండా ఉండటానికి అలారం పెట్టుకోవడం మూర్తికి అలవాటు. ఏమో ఈ మంగ తయారు ఇవాళ హోటల్ తాజ్ కృష్ణలో డేవిడ్ రాజ్ గారి అబ్బాయి జోసఫ్ రాజు పెళ్లి రిసెప్షన్. తొందరగా రెడీ అవ్వు అరిచాడు మూర్తి మొబైల్లో పెళ్లి ఇన్విటేషన్స్ చూస్తూ. అవునా, అలారం మోగిందా? అయినా నాకీ పెళ్ళికి రావడం ఇష్టం లేదు. ఆ మధ్యనే కదా ఫిలిప్స్ గారి మనవడి పెళ్లి ఫంక్షన్కి అటెండ్ అయ్యాము అంది కిచెన్లోంచి కాఫీ కప్ పట్టుకొస్తూ. అయినా ఇంట్లో కూడా నాన్ వెజ్ తెగ తింటున్నాము. ఇప్పుడు ఈ రిసెప్షన్కి వచ్చి నాన్ వెజ్ చూస్తే మళ్ళీ టెంప్ట్ అవుతా, రోగం తెచ్చుకుంటా. బాబోయ్ నేను రాను అంది మంగ తయారు కప్ అందిస్తూ. మరదే వద్దన్న చికెన్ బిర్యానీ బాగుందని ఆ రోజు 2 ప్లేట్లు లాగించిందెవరో కప్లో కాఫీ సిప్ చేస్తూ అన్నాడు మూర్తి. అవుననుకోండి, ఇవాళ నాన్ వెజ్ పూర్తిగా బంద్. బ్యాంక్ మేనేజర్ రామ్మూర్తి గారి అమ్మాయి పెళ్ళి ఎంచక్కా దసపల్లా హోటల్లో అవుతుంది. ఎక్కడైతే నాన్ వెజ్ ఉండదు అంది మొబైల్లో పెళ్ళిళ్ళ లిస్ట్ చూస్తూ. ఇంకా అక్కడికెళ్తే చక్కగా గోంగూర పచ్చడి, పప్పన్నం, సాంబారు వగైరా వగైరా శాకాహార వంటలు తినచ్చు. ఏమంటారు అంది మంగతాయారు. చా, ఆదివారం పూట అప్రియమైన మాటలు ఆడకు. తాజకృష్ణలో అయితే ఎంచక్కా చికెన్ బిర్యానీ, మటన్ పులావ్, ఇంకా ఎన్నో రకాల ఐటమ్స్ పెడతారు. వంటల్లో రొయ్యల పులుసు, క్రాబ్ కర్రీ ఏర్పాటు చేశారంట. ఇందాకే తాజ్ కృష్ణకి ఫోన్ చేసి మెను కనుక్కున్నా. నాకు ఈ మధ్య అజీర్తి చేసింది కదండి, అందుకే వద్దంటున్నా అంది కొంటెగా మూర్తి కుడి భుజం మీద వేలు పెట్టి రాస్తూ. వెంటనే చప్పున చల్లారిపోయాడు మూర్తి. అయితే ఇంకేమైనా పెళ్ళిళ్ళు ఉన్నాయేమో చూడు మన వాళ్ళవి. భార్య బాధను అర్థం చేసుకున్న మూర్తి మనకు దగ్గరలో ఉండాలి సుమా అన్నాడు. చూస్తానుండండి అని మొబైల్లో ఆ రోజున్న ఫంక్షన్స్ లిస్ట్ చూడడం మొదలెట్టింది మంగతయారు. దొరికిందండి. ప్రొఫెసర్ రంగనాథం గారి అబ్బాయి పెళ్ళి యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో రాత్రి 10 గంటలకు ముహూర్తం. 7 గంటల నుండి విందు ఏర్పాటు చేశారంట. మనకి వాకబుల్ డిస్టెన్స్ చెప్పింది. వంటలేమిటో ఆ ఆర్గనైజర్లకు ఫోన్ చేసి కనుక్కో. అలాగేనండి. ఆర్గనైజర్లు ఫోన్ నెంబర్స్ చూసి ఫోన్ చేసింది మంగతయారు. ఓన్లీ వెజిటేరియన్ ఐటమ్స్ పెట్టారా? 10 రకాల టిఫిన్స్ ఏర్పాటు చేశారా? రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తారా? ఓకేనండి, థ్యాంక్ యూ అండి ఫోన్ పెట్టేసింది తాయారు. సరే, ఇక లేట్ ఎందుకు, రెడీ అవ్వు. చక్కగా దగ్గరలోనే కదా, భోంచేసి వద్దాము. మరి గిఫ్ట్ ఎలాగండి? ఎప్పుడు అడిగినట్టే అడిగింది. గిఫ్ట్ ఎందుకే పిచ్చి మొహమా, మనం వెళ్తున్నదే పిలవని పేరెంటాలకి పెళ్ళిళ్ళకి. మనం పెళ్ళికి వెళ్ళడమే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. ఎప్పుడు చెప్పినట్టే చెప్పాడు మూర్తి. అంతేనంటారా నవ్వుతూ అంది. అంతేగా అంతేగా, గుండె ఉన్నవాడికే గుండె నొప్పి మనకది లేదుగా అంటూ సూటు బూటు వేసుకోవడానికి గదిలోకి వెళ్ళాడు మామనమూర్తి. సింగారించుకోవడానికి వేరే గదిలోనికి పరుగులు తీసింది మంగతయారు. భార్యాభర్తలిద్దరూ పెళ్ళికని స్కూటర్ మీద బయలుదేరారు. ఏమయిందో తెలియదు కానీ మర్నాడు ఉదయం ఇద్దరు కేజీహెచ్లో ఆర్థోపెడిక్ వార్డులో ఒకరికి కాలు, ఒకరికి చెయ్యి విరిగి కట్లతో మంచాల మీద మూలుగుతూ తేలారు. పెద్ద డాక్టర్ రౌండ్స్కి వచ్చాడు. యాక్సిడెంట్ ఎలా అయ్యింది అడిగాడు. పెళ్ళికని బయలుదేరాము డాక్టర్. రాత్రి సడన్గా గేదె అడ్డొచ్చినట్టుంది. ఇలా అవుతుందని అనుకోలేదు డాక్టర్ అన్నాడు ఏడుపు ముఖం వేసుకొని మూర్తి. సరే సరే, జాగ్రత్తగా చూసుకుంటూ నడపాలి బండి అని
ఏమైనా తిన్నారా అని అడిగాడు. రాత్రి నుంచి ఏమీ తినలేదు డాక్టర్ అన్నారు ఇద్దరు ఒకేసారి ఏడుపు ముఖంతో. నర్స్, వీళ్ళకి బన్ రోటీ కానీ జావ కానీ పెట్టు అని రౌండ్స్కి వెళ్ళిపోయాడు డాక్టర్. జావ కానీ బన్ రోటీయా అని నోరు వెళ్ళబెట్టారు ఆ దంపతులిద్దరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.